వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఈరోజు మనం కొర్రలతో పొంగల్ చేసుకోబోతున్నాం. కొర్రలు అంటే ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తూ ఉంది కదా, మిల్లెట్స్ అని చెప్పి అవి అనమాట. ఇలాగ కొర్రలు నీట్గా మంచివి తెచ్చుకోవాలి. ఇలాగా ఇప్పుడు నేను చేసేది ఒక ముగ్గురికి సరిపోతుంది. ఇలాగ ఒక మన కాఫీ తాగే గ్లాస్ వస్తుంది కదా, దానికి ఒక హాఫ్ గ్లాసు కొర్రలు. ఆ మిగిలినటువంటి భాగం ఏదైతే ఉందో దానికి పెసరపప్పు ఉంటుంది కదా, ఇదిగో ఇంత. అంటే ఒక హాఫ్ గ్లాసు కొర్రలు అనుకోండి, ఒక పావు గ్లాసు పెసరపప్పు. చాయపప్పు పొట్టుపప్పు వేసినా కూడా బాగానే ఉంటుంది. ఇదేం చేయాలంటే నేను చూడండి ఇలాగా కుండలో వండుతున్నా. ఎందుకు అంటే కుండలో చాలా టేస్టీ ఉంటుంది. అందుకోసం ఎప్పుడైనా మట్టి కుండ అంటే వెనకటి రోజులు దీన్ని మెయింటైన్ చేసుకోవటం కష్టం, కానీ దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసి మంచిగా కడగాలి ఓ 3-4 సార్లు. ఎందుకంటే ధాన్యం ఎప్పుడైనా సరే తయారు చేసే ముందు కాళ్ళతో చేతులతో రకరకాల ప్లేసుల్లో అలా ఉంటుంది కదా, అంటే పెద్ద మొత్తంలో వస్తుంది కదా పొలం నుంచి మనం మట్టిలోంచి తీసుకున్నప్పుడు. అందుకు కనుక డస్ట్ అంతా కూడా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ మనం ఇలా నీట్గా వాష్ చేసుకున్నామంటే నీట్గా అయిపోతుంది. రెండు కలిపే కడుగుతున్నాను నేను. సన్నవి పైకి వస్తాయి అన్నమాట. అందుకు కొంచెం అలా జాగ్రత్తగా చేత్తో తీసుకుంటూ నీళ్లు వంచేసుకోవాలి. నేను ఒక 4 టైమ్స్ కడుక్కున్నాను. ఇప్పుడు గ్లాస్తో వాటర్ పోస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 గ్లాసులు వాటర్ పోసాను. నాకు ఈ గ్లాసు నుండి అయ్యాయి కదా, ఇవి 8 గ్లాసులు వాటర్. ఇందులో చూపించు. ఇలాగ కుండ కొంచెం తక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేస్తాను. పెట్టేసి స్టవ్ వెలిగించేసి ఉప్పు వేయాలి. ఉప్పు మనకి టేస్ట్కి సరిపడినట్టు, కొంచెం ఎక్కువ తక్కువ అంటే ఇష్టం వాళ్ళది. నాకు ఇంత సరిపోతుంది. నేను ఒక గ్లాస్ కదా తీసుకున్నాను, అందుకు నాకు ఇంత సరిపోతుంది. ఇప్పుడు కూడా చేత్తో వేసుకుంటే తెలుస్తుంది సుమారుగా. ఈలోపు ఏం చేయాలంటే ఇలాగ కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి మనం. కొత్తిమీర, నెక్స్ట్ ఆలుగడ్డ. మన దగ్గర ఏ కూరగాయలు ఉంటాయి, ప్రస్తుతానికి నా దగ్గర ఇన్ని కూరలు ఉన్నాయి. పచ్చిమిర్చి, ఆలుగడ్డ, క్యారెట్, క్యాబేజీ, టమాటా, కొత్తిమీర. ఇదిగోండి అల్లం ఇంత ముక్క. ఇది దంచేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మిరియాలు, బ్లాక్ పెప్పర్ అంటాం కదా, ఈ మిరియాలు ఒక 10 అలాగా. ఇవి ఒక 10 దీంట్లో డైరెక్ట్ వేసేసుకుంటాను నేను కొన్ని. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి కూడా దీంట్లో కొంచెం వేస్తాను నేను, అంటే బాగుంటుంది, అంటే పొడి పొడిగా వస్తుంది పొంగకుండా. అందుకు కనుక నేను దీంట్లో కూడా నెయ్యి వేస్తాను. నెక్స్ట్ అల్లం కూడా కొంచెం దంచి దీంట్లో వేస్తాను నేను. వీళ్ళు ఇంత ముక్క తీసుకున్నాను కదా, హాఫ్ ముక్క దీంట్లో వేసి హాఫ్ ముక్క పక్కకు ఉంచుకుంటాను, మళ్ళీ ఇంకా లాస్ట్ కోసం కావాలి. అందుకు కనుక ఇప్పుడు ఇదిగోండి హాఫ్ వేసానా, ఇంత హాఫ్ వేసాను కదా. ఇది దంచేసి కింద బట్ట పెట్టాను చూసారా, కింద వాళ్ళకు సౌండ్ రాకుండా ఉంటుంది బట్ట పెడితే. అందుకు కనుక కింద గట్టు పగిలిపోకుండా అలాగా ఇలా దంచేసింది దీంట్లో వేస్తాను నేను. ఇప్పుడు చూడండి ఇక్కడ చూపించి, మిరియాలు, నెయ్యి, నెక్స్ట్ వచ్చేసి అల్లం ముక్క దంచింది, కొంచెం ఉప్పు వేసాను దీంట్లో, పెసరపప్పు, నెక్స్ట్ కొర్రల్లో. ఇది ఇంకా ఉడుకుతూ ఉంటుంది.
ఈలోపు మనం ఏం చేయాలి, ఇది ఉడుకుతూ ఉంటుంది ఒకవైపు, ఈలోపు ఇది బాండి పెట్టేసేసుకొని పొయ్యి వెలిగించేసుకొని నెయ్యి వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ వేసాను. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యే కనుక మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు మనం అన్నీ కూడా ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, క్యారెట్ అన్నీ మన దగ్గర ఎన్ని ఉంటాయండి, బీట్రూట్ కూడా వేయచ్చు, ఎందుకంటే మంచిగా టేస్టీగా ఉంటుంది. అలా నెయ్యి అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి కొంచెం వేయించుకోవాలి పచ్చివాసన రాకుండా. అది దీంట్లోకి మనం పెరుగు పులుసు అయినా చేసుకోవచ్చు, కొబ్బరి చట్నీ, అలా ఏ చట్నీ అయినా వేసుకొని తినచ్చు. ఇంకా లేకపోతే కూరలు లాంటివి కూడా కొంచెం స్పైసీగా కాకుండా కొంచెం నార్మల్గా చేసుకున్నటువంటి కర్రీస్ కూడా దీంట్లో తింటే బాగానే ఉంటుంది టేస్ట్. అంటే డైట్ అది ఎక్కువ డైటింగ్ చేసే వాళ్ళకి అందుకు ఫిల్లింగ్గా ఉంటుంది. ఒక పూట ఇదంతా కూడా చేసేసుకొని తిన్నామంటే మనం ఏదైనా మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ మనకేమి ఉండదు. కారణం ఏంటంటే అన్ని రకాల వెజిటబుల్స్ చేసుకున్నాము, మళ్ళీ పక్కన రైతా అది పెరుగు పచ్చడి పెట్టుకుంటాం, అలా తింటాం కనుక బాగా ఎమ్మీగా ఉంటుంది, కడుపు నిండుతుంది, మంచిగా ఏం మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ ఉండదు, ఆరోగ్యకరం కూడా. మళ్ళీ ఎక్కువ తినవలసినటువంటి అవసరం లేకుండా ఒక్కసారి ఫుల్గా పొట్ట నిండా తిన్నామంటే సాయంత్రం వరకు హాయిగా పొట్ట నిండా ఉంటుంది. ఇది దీనికి ఉన్నటువంటి లక్షణం. ఈ కొర్రలు ఏవైనా సరే, సద్దలు, జొన్నలు ఇలాంటివన్నీ కూడా అలాగా కొంచెం తింటే, అందుకే మన పెద్దలు పూర్వకాలంలో ఏంటి, పొద్దున్నే పనికి వెళ్ళే ముందు ఒకసారి తినేవాళ్ళు, మళ్ళీ పని అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట కొన్ని ఉడుకుడుకుగా నీళ్లు స్నానం చేసి మళ్ళీ తినేవాళ్ళు. అలాగా అందుకే వాళ్ళకి ఆరోగ్యం. మనం అనుకుంటాం ఎక్కువ తినటం వల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది అని. కాదు, ఎక్కువ తినకూడదు. శరీరానికి ఎంత అవసరమో అంత తినాలి. విపరీతంగా ఆయిల్ వేసుకోవద్దు, ఇంకొకటి వేసుకోవద్దు అంటే దానికి సంబంధించినటువంటి వేరేవేవో ఉంటాయి, అవన్నీ ఫాలో అవుతే పర్లేదు. మనం అవన్నీ ఫాలో అవ్వకుండా నూనె తినద్దన్నారు, నూనె వేసుకోకూడదు, నెయ్యి తినద్దన్నారు, నెయ్యి వేసుకోకూడదు, అలా చెయ్యకూడదు. మనం రెగ్యులర్గా ఏమైతే తింటామో ఇంట్లో ఆ పదార్థాలతో శుభ్రంగా వండుకొని తినచ్చు మనం. ఎందుకంటే బయట ఎక్కువ ఆయిల్ వేస్తాడు, అవన్నీ వేస్తాడు, కొంచెం ఆయిల్ రకరకాలుగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అంతా దీంట్లో వేస్తాడు, అంటే వాడినటువంటి ఆయిల్. అలాగా అందుకు ఎప్పుడూ కూడా ఏంటంటే కొద్ది వరకు ఫాలో అయితే పర్లేదు. మరి వీళ్ళదొకటి వాళ్ళదొకటి ఫాలో అవుతే ఏమవుతుందంటే వాళ్ళేమో ఒకటి ఫాలో అవుతారు, వెనకాల ఏదో చేస్తారు, వీళ్ళు మళ్ళీ ఇంకొకటి చేస్తారు. వీళ్ళు చేసే వాళ్ళు వెనకాల ఏం చేస్తున్నారో మనకు తెలియదు కదా, అంతా చూపించరు కదా. అందుకనుక ఎప్పుడూ కూడా ఇంట్లో పదార్థాలు ఏవైనా సరే వండుకొని తింటే హాయిగా నిలవ పెట్టుకోకుండా, అది ఎప్పుడూ ఆరోగ్యకరమే. అన్ని రకాలు మనకు అవసరమే, శరీరానికి ఆయిల్ కూడా అవసరమే. అందుకనుక మనం ఆయిల్ కూడా తినాలి తగిన మోతాదులో. నెయ్యి కూడా తినాలి. నెయ్యి తింటే బుర్ర మంచి షార్ప్గా పనిచేస్తుంది, మంచిగా జ్ఞానం. మన పెద్దలు అన్నంలో తినేటప్పుడు శుద్ధి కోసం నెయ్యి వాడండి అని చెప్తారు. ఎందుకు, వాళ్ళు ఏమైనా తెలియలేని వాళ్ళ? కాదు కదా. నెయ్యి తినాలి ప్రతిరోజు కూడా, తగిన మోతాదులో తినాలి. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. అందుకనుక ఇది నాకైతే నెయ్యేనండి బలం. నేనైతే నెయ్యి కంపల్సరీ వేసుకోకుండా అన్నం తిన్నాను. ఇప్పుడు ఇది మనం ఒక మోస్తరుగా వేగిపోయాయి కదా, పచ్చివాసన లేకుండా వేయించుకోవటం. ఎందుకంటే మళ్ళీ నీళ్ళల్లో ఉడుకుతుంది ఇది. అందుకనుక ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఈ మిక్స్ అంతా కూడా దీంట్లో వేసుకుందాం. దీంట్లో ఒకసారి కలిపేసి అవన్నీ కడిగేసుకొని ఇంకో గ్లాస్ పోసుకుంటాము.
అప్పుడు మొత్తం మనం 8 గ్లాసులు పోసాము, మళ్ళీ 1 గ్లాస్ అంటే 9 గ్లాసుల వాటర్ అయిందనమాట మనం తీసుకున్నటువంటి 1 గ్లాసు కొర్రలకి. ఇలా పొంగు వస్తుంది కదా, అప్పుడు ఒకసారి ఇలా కదిపేసి సిమ్లో పెట్టేయాలి. ఇంకా సిమ్లో పెట్టేస్తే కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే కొర్రలు చాలా పొరలుగా ఉంటాయి, చాలా టైం పడుతుంది ఉడకటానికి అని ఆయన కాదరవల్లి గారు చెప్తారు కదా. అందుకు కనుక సిమ్లో పెట్టేస్తే మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లోకి ఇదిగోండి, మనం కొంచెం ఇది పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇలా ఎండు కొబ్బరి కొంచెం అంటే ఒక ఎంత గిన్నె ఉంటుంది కదా, పావు గిన్నె అనుకోండి. ఇది పల్లీలు ఉంటాయి కదా, మనం పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకుంటాం. ఈ పల్లీలు ఇదిగోండి ఒక 1/2 కప్పు. నెక్స్ట్ పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాల పప్పులు, ఇవి కూడా ఒక 1/4 కప్పు అంతే. నెక్స్ట్ ఉప్పు మనకు టేస్ట్కి తగినట్టు నేను రాళ్ళ ఉప్పు వేస్తాను, టేస్ట్ బాగుంటుంది రాళ్ళ ఉప్పు అయితే. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి నేను 8 తీసుకున్నాను. నా క్వాంటిటీకి, నా కారంకి నాకు ఇది సరిపోతుంది. మీరు కారం బట్టి అంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకో 2 ఒక 10 అలా వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ క్వాంటిటీకి ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చూడండి ఒకసారి. ఇప్పుడు మనం వేసినటువంటి వాటర్ 9 గ్లాసులు కదా, 9 గ్లాసులకు ఇదిగో చూడండి ఇప్పటికీ ఇలా వచ్చింది. అంటే ఇంకా కొంచెం ఉడకాలి, అంటే ఈ వాటర్ అంతా కూడా దీనికి సరిపోయే లోపు కరెక్ట్గా సరిపోతుంది మనం పోసినటువంటి వాటరు. అది మనకి ఎప్పుడు కూడా అదే గుర్తు అనమాట, బాగా ఉడకాలి. ఇది లేయర్స్ ఉంటుంది చూడండి, ఇలాగ ఎంత లావ్ అయిపోయింది చూడండి. ఇదంతా మెత్తగా ఇలా ఉడికినప్పుడే దీని టేస్ట్ కానీ లేకపోతే మనకి ఆరోగ్యం కూడా. ఎప్పుడు కూడా ఉడకకుండా ఉన్న పదార్థాలు తినకూడదు, మంచిగా ఉడికించుకొనే తినాలన్నమాట అలాగా. అందుకు ఇలా వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోతే మనం వేయించి వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. దీంట్లోకి ఈయనైతే కేవలం ఈ పొంగల్ అయితే ఇదిగో ఈ చట్నీ కోసమే తింటారనమాట, అంత టేస్ట్ ఉంటుంది ఇది, చాలా బాగుంటుంది. ఇది చట్నీ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది కూడా దగ్గర పడింది, ఇంకా కొంచెం సేపు అయితే దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకొక 5 మినిట్స్ అంతే. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయి. చూసారా ఇలాగ మంచిగా ఉడికిపోయాయి చూడండి, ఇదిగో మీకు తెలుస్తుంది ఇలా చూస్తేనే ఉడికిపోయాయి కదా అలాగా. ఎంత చాలా అవుతుంది. మళ్ళీ పొద్దున ఒకసారి తినేసి నైట్ ఒకసారి ఏదో ఒకటి లైట్గా తింటే రోజుకు సరిపోతుంది. ఎన్ని వెజిటబుల్స్ ఇన్ని తింటాం కనుక. అలా బఠానీలు, శనగలు, మన మొలకల శనగలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకోవచ్చండి దీంట్లో. వేసేసుకుంటే సరిపోతుంది, పొట్ట నిండా అవుతుంది. తలా ఒక పెద్ద గిన్నె నిండా తినేసారనుకోండి, ఇంకా నైట్ వరకు ఏమీ ఆకలి అవ్వదు. ఇది దగ్గర పడింది, ఇంకా ఇంత లూజ్ ఉండాలి. ఎక్కువ మరి అన్నంలాగా దగ్గరికి, మరి అన్నంలాగా పొడిగా రాకూడదు, కొంచెం ఇలా లిక్విడ్ లాగానే ఉండాలన్నమాట. ఇలా చూసారా, ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇందాక వెజిటబుల్స్ అన్నీ కూడా వేయించుకున్నాం కదా బాండీలో, అదే బాండీ పెట్టేసి మళ్ళీ ఒక 2 స్పూన్ల ఆయిల్, నెయ్యి వేయాలండి, ఆయిల్ కాదు నెయ్యి వేసేసి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. మనం నెయ్యి వేసేసి 2 స్పూన్స్ ఇదిగోండి జీడిపప్పులు, ఒక 10 మిరియాలు, నెక్స్ట్ మనం ఇందాక అల్లం ఒక 1/2 వేసుకున్నాము, ఇంకొక 1/2 ఉంది కదా, ఈ 1/2 కూడా ఈ పోపులోనే వేసుకోవాలి, కొంచెం వేయించుకోవాలి అంతే. ఇలా కొంచెం కచ్చా పచ్చగా, మరీ మెత్తగా ఏం అవసరం లేదు. మంచి స్మెల్ వస్తుంది మనం వేయించేటప్పుడే, మాడిపోకుండా వేయించుకోవాలి. నేను ఎప్పుడు చెప్పినట్టు
ఏదైనా సరే ఏంటంటే మనము శ్రద్ధగా వంట చేస్తేనండి మన ప్రేమంతా దీంట్లోకి వస్తుంది. అందరూ కడుపు నిండా తింటారు. తిన్న వాళ్ళకు సంతృప్తి కలుగుతుంది. ఇన్ని ఉంటాయండి. మనం వంట చేయటం అన్నది మనం ఇష్టంతో చేయవలసినటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా. ఇలా మంచిగా గోల్డెన్ కలర్లో ఇవి వేగిన తర్వాత జీడిపప్పులు మన ఇష్టం, మనం ఎన్నైనా వేసుకోవచ్చు. నేను ఒక 10-12 అలా వేసాను. ఎందుకంటే కొంచెం ఏజ్ ఎక్కువ అవుతుంది కదా, ఇది కొంచెం ఏమంటారు ఫ్యాట్ కదా, అందుకోసం ఇంకా ఇన్ని సరిపోతాయి అన్నమాట టేస్ట్కి మనకు. ఇప్పుడు కరివేపాకులు ఉంటే కూడా మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు కనుక నేను వేయట్లేదు. కొత్తిమీర ఆల్రెడీ దాంట్లో వెజిటబుల్స్లో వేసేసాను. ఇలా వేగి ఇలా ఉన్నప్పుడు మన దగ్గర ఇంగువ వస్తుంది కదా, ఈ ఇంగువ కొంచెం అన్నమాట. ఇలా చూడండి, అంత. పొంగలికి ఇంగువ చాలా టేస్ట్ అండి, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా మంచిగా వేయించేసుకున్నాం కదా అన్నీ. ఇప్పుడు ఇది ఇందులో వేసేయాలి పోపు. ఇంగు కూడా వేసాం కదా, స్మెల్ సూపర్ టేస్ట్ వస్తుంది. స్మెల్లే తినాలనిపిస్తుంది మనకు. ఇది అయిపోయింది, ఇంకా స్టవ్ బంద్ చేస్తా. ఇదిగోండి మనకు పొంగల్ రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆపేసాము. ఇంకా దేవుడికి ఇలాగే మొత్తం పెట్టేస్తాను. ఏదైనా వండింది భగవంతుడు పెట్టి తినటం అలవాటు. దీంట్లోకి పెరుగు పచ్చడి, చట్నీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి పెరుగు పచ్చడి, ఈ చట్నీ మనం ఇందాక చేసింది. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడిలో నేనేం వేయలేదు, ఓన్లీ కొత్తిమీర, కొంచెం జీరా పౌడరు, ఉప్పు, పెరుగు ఇంతే వేశాను. ఇది పెరుగు పచ్చడి ఇంతే. ఇదిగోండి, ఇది మనం దేవుడికి నైవేద్యం కింద తీసుకెళ్తున్నాం. ఇలాగా మొత్తం మనం వండుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నైవేద్యం కింద పెట్టేస్తాను నేను. ఇంకా అది నైవేద్యం అంటే దేవుడికి. మనం నెయ్యి వేసేసుకొని స్వామికి ఇంకా నైవేద్యం పెట్టేస్తున్నాం. పెరుగు పులుసు, చట్నీ, పొంగల్ కూడా మొత్తం దేవుడికి నైవేద్యం పెట్టేస్తున్నాం. మనం హాయిగా తినేయచ్చు. మనం దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాం కదా, కొర్రల పొంగలి. ఇలా చూపించవా? ఇది హాయిగా మనం తలా ఒక కప్పు అన్నమాట. ఇంత పెద్ద కప్పు చూసారా? ఇలా ఈ కప్పు నిండా తినేసామంటే ఇంకా సాయంత్రం వరకు ఆకలి అవ్వదు. తలా ఒక కప్పు, ఇంత ఫుల్ పొట్ట నిండా అయిపోతుంది. అయిపోయింది కదా. ఇదిగోండి ఒక కప్పు నిండా పెరుగు పచ్చడి, ఇంకా చట్నీ, మనం చేసిన చట్నీ ఉంది కదా, ఇది కూడా యాక్చువల్గా అయితే దుర్గయ్య చట్నీ కోసమే తింటారు. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. అద్భుతం, అదిరిపోయింది. అలాగా పెరుగు పచ్చడి సూపర్ కాంబినేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.